A:B ఈజ్ ఈక్వల్ టు 5:7 మరియు B:C ఈజ్ ఈక్వల్ టు 6:11 అయినా A:B:C విలువ ఎంత అంటున్నాడు మై డియర్ టీచర్. ఇప్పుడు దీనిని చాలామంది చాలా రకాలుగా నేర్చుకుంటారు, కానీ మనం ఏం చెప్తాం సార్ అంటే చూడండి, ఏ నిష్పత్తి బి నిష్పత్తి సిని ఇలా రాసుకోండి. చాలా జాగ్రత్తగా వినండి మై డియర్ టీచర్స్. ఇలా రాసుకున్న తర్వాత A:B ఎంతమ్మా 5:7. నేను రాసేటటువంటి ఆర్డర్ని మీరు ఫాలో అవ్వండి. 5:7. B:C ఎంత అండి 6:11. B:7 ఇలా రాసండి. ఇప్పుడు మీకు 5:7 రాశారు, బి ఇక్కడ 6:11 రాశారు. బి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఖాళీగా ఉంది. దీన్ని ఏం చేయండి సార్ అంటే దాని పక్కనే ఉన్నటువంటి దాన్ని నింపండి 7. ఆ తర్వాత దీని ముందు ఉన్నటువంటి దాన్ని ఇక్కడ నింపండి. అంటే దీని పక్కనే ఖాళీగా ఉంది కదా, దీని పక్కన ఏముందో దాన్ని నింపేసేయండి కథం. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అన్నింట్లో నుంచి అనేది జాగ్రత్తగా చూడండి. ఏది క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం లేదు. ఇక్కడ ఈ 2 7 క్యాన్సిల్ అవుతాయి, కానీ ఇక్కడ 7 లేదు. పోనీ ఇక్కడ 6 క్యాన్సిల్ చేస్తే వేరే నెంబర్ లేదు, కాబట్టి ఏవి క్యాన్సిల్ కావు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటూ చేయండి. 5 6 30. ఇచ్చినటువంటి దాంట్లో ఫస్ట్ 37 ఉందో చూసుకోండి, అదే ఆన్సర్ కావచ్చు. అయినా సరే అన్నీ చెక్ చేయాలి, ఎందుకంటే 5 ఏవి కావు కూడా ఉంది. కాబట్టి ఒకసారి చూద్దాం. 7 6 42 అండ్ 7 11 77. 30:42:77. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆ తర్వాతి ప్రశ్న చూడండి.